జైబు లాసలా రాష్ట్ర నాయకులు ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత కొద్దిగా స్పీడ్ అనుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. కానీ నా పద్ధతిలో నేను ప్రయత్నం చేస్తాను. నా అభిప్రాయాల్ని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఒకసారి వేదికకి సమర్థిస్తున్న పట్ల వెంకన్నకి నిర్వహిస్తున్నటువంటి బహుజన మహాసభకి వెనుక ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఆలోచనలు అందిస్తున్నటువంటి రాజమౌళి కేపీ అన్న గారికి మిగతా మిత్రులందరికీ ఇదే ఎక్కడో కొంచెం వీరన్న వేదిక అక్కడికి రాగానే ఎక్కడో తెలియని అభద్రత అంటారా, దాన్ని అపనమ్మకం అంటారా, గిల్టీనెస్, కరెక్ట్ ఇంగ్లీష్లో తెలుగు పదం నాకు దానికి కరెక్ట్ పదం తెలియదు. సో గిల్టీనెస్ వస్తుంది అన్నమాట. ఇంకా మనం వీరన్న గురించి వీరన్న రాజకీయాల గురించి ప్రాక్టీస్లో లేకుండా మాట్లాడచ్చా? ఏ గిల్టీ అంటే ఏదో నేనేదో ద్రోహం చేసినా తప్పు చేసినా కాదు. తెలిసి తెలియని 13 ఏళ్ల వయసులో వీరన్న పరిచయం. 1989 సిద్దిపేట బీసీ హాస్టల్ విద్యార్థిగా, 92లో 10వ తరగతి విద్యార్థిగా నేను పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేసిన సిద్దిపేట డివిజన్లో. అట్లా పరిచయమైన వీరన్నతో వీరన్న చనిపోయే 2 రోజుల ముందు వరకు, అంటే 16 కామ్రేడ్ ఎన్కౌంటర్ అయితే మే 14 నాడు చివరిసారి కలిసినాను. కాబట్టి గిల్టీనెస్, మళ్ళీ గిల్టీనెస్ అంటే మళ్ళీ ఏదైనా తప్పుడు అర్థం వద్దని మళ్ళీ దాన్ని వివరించుకుంటాను. ఆ తర్వాత నిలబెట్టడం కోసం కూడా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టు నల్లా సూర్యప్రకాశ్ అని చెప్పినట్టుగా సాయుధ దళాల అండదండలతో నడిచే పార్టీలో, సాయుధ దళాలు నిర్మాణం చేసే పార్టీలో ఉన్నటువంటి పార్టీకి నాయకత్వం వహించే క్రమంలో మే 17th కామ్రేడ్స్, బహుశా నాకు తెలిసి 1995 ఆనాడు మే 17th కామ్రేడ్స్ ఫాలోవర్స్, ఇంత మా దాసరాం చెప్పినట్టుగా ఈ ఫాలోవర్స్ అనే పద్ధతి చూడు, ఇది బ్రాహ్మణికల నుంచి మొదలుపెట్టి అన్ని రకాల ఫాలోవర్స్ అనే ఎక్కువ. ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నంత వెసులుబాటు ఈ నాయకత్వం వహించే కాదు ఉండదు దయచేసి. ఎందుకంటే నేను 89 నుంచి 92 దాకా మా లోకల్ విద్యార్థి సంఘాల నాయకులకు ఫాలోవర్ని, ఆ 92 నుంచి 99 దాకా వీరన్నకు ఫాలోవర్ని. వీరన్న మనత్వం తర్వాత ఆ ఫాలోవర్ దశ నుంచి కొద్దిగా ముందడిగేసి నాయకత్వం వహించాలని చూడు, అది అక్కడ గిల్టీ ఉంది కొంచెం. అది అందుకోవడంలో 99 మే 16 అయితే 2001 దాకా దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినాం. ఆ క్రమంలో ఇక్కడే ఉన్న మిత్రుడు మూల నివాసి మాల మాకు అన్ని రకాలుగా సహకారం ఉంచి ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడం కోసం మే 17th కామ్రేడ్స్ 23 మంది కోఆర్డినేషన్ కమిటీ అయితే తర్వాత రాను సంఖ్యలు చెప్పగానే అది 13 అయ్యి, అది 11 అయ్యి, అది 7 అయ్యి, లాస్ట్ 5తో మిగిలినాం ఆనాడు రాష్ట్ర కమిటీ. ఆ 5 రకరకాల చైతన్య స్థాయి, ఇంతకుముందే దాన్ని నేను తప్పుకోవట్లేదు. అది ఒక మానవ సమాజంలో మనిషి పుట్టుకకు ఇద్దరు కవలలు ఒకే సమయంలో పుట్టినా కూడా, ఒకే శరీరంలో ఒకే తల్లిదండ్రికి ఒకే నిమిషం తేడాతో పుట్టినా కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉండే అవకాశం లేదు. దట్ ఈస్ మ్యాన్ బిహేవియర్. హ్యూమన్ బీయింగ్ యాజ్ ఏ మానవ ప్రవర్తనలో ఒకే అభిప్రాయం కలిగి ఉండే అవకాశం లేదు. కానీ మొత్తంగా ఉన్నప్పుడు సమాజం గురించి ఒక చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు అభివృద్ధి వైపా విధ్వంసం వైపా ఒక చీలిక తీసుకుంటూ వస్తుంది ఏకాభిప్రాయం అనేది పూర్తి స్థాయిలో సంపూర్ణ ఏకాభిప్రాయం సాధ్యం కాదు. కానీ మెజార్టీ అభిప్రాయము రావడానికి ఒక అవకాశం ఉంచి ఒక కేటగిరీ వేసుకుంటాం, ఒక గీత గీసుకోవాలి ఎన్నో తాడ. అట్లా గీత గీసుకోవడానికి సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఇండియన్ యూనియన్లో జరుగుతున్న పరిణామాలు, వివిధ రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నటువంటి వాటిలో మన అభిప్రాయము మెజార్టీ అభిప్రాయం అంటే సమాజంలోని చోదక శక్తులను మనం భావిస్తున్నటువంటి, నక్సలైట్ పార్టీ భావించినటువంటి లేదా విప్లవ కమ్యూనిస్టులు భావించినటువంటి శ్రామిక ఉత్పత్తి కులాలే నిజమైనటువంటి విప్లవ చోదక శక్తులు అనుకున్నప్పుడు, అట్లా చోదక శక్తులు ఈ సమాజానికి చోదక శక్తులైన వాళ్ళ పట్ల అది అభివృద్ధికారకమైందా, అది విధ్వంసపూరితమైందా, అది విద్వేషపూరితమైందా, అది సమైక్యతాపూరితమైందా, సమతా స్ఫూర్తితో కలిగి ఉన్నదా, విద్వేషపూర్తితో కలిగి ఉన్నదా అని ఒక అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ దేశంలో మన కళ్ళం కాసిం చెప్పినట్టుగా ఒక నాయకుడు తయారు కావాలన్నా, ఒక ఉద్యమం తయారు కావాలన్నా ఆ రోజు అర్ధరాత్రి మనతో బెగలలో కూర్చో, లేకపోతే వేగాలు గడిపోయించి ద్రవీభవించి ఉరుములు మెరుపుతో వర్షం కూర్చున్నంత ఈజీ ఉండదు కదా. సమాజంలో ఒక అభిప్రాయం, ఒక మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయం చూరగలంటే అంతకంటే ముందు రకరకాల చర్చలు సమూహాలలో జరిగినటువంటి ఒక అభిప్రాయము మెజార్టీ అభిప్రాయంగా మారి, ఆ అభిప్రాయం రాజకీయ అభిప్రాయంగా మారి, అది ఉద్యమంగా మారినప్పుడు సమాజం మీద ప్రభావం బలంగా కనబడుతుంది. అట్లా ఎంఆర్పిఎస్ అనే ఉద్యమానికి ముందు కానీ ఉద్యమం తర్వాత కానీ మనం ఆ నేపథ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. కేవలం ఘటనల్ని ప్రేరణ ఉపయోగపడుతుండొచ్చు,
ఒక కారంచేడు, ఒక తుండూరు ఉద్యమాలు మొత్తం దళిత శక్తులలో విప్లవోద్యమానికి సంబంధించి అండగా నిలబడడానికి కావచ్చు, విప్లవోద్యమం దళితోద్యమాలకు అండగా నిలబడడానికి ప్రేరణగా నిలబడుతున్న ఘటనలు కానీ అంతకంటే ముందున్నటువంటి మొత్తం ఉద్యమ ప్రస్తారాన్ని మనము ఈ ఘటనల రూపంలో చూసి దాన్ని మొత్తం తిరస్కరించకూడదు. అట్లా మిత్రులు, తెలంగాణ సమాజం కూడా ఒక భిన్నమైనటువంటి సమాజం. మొత్తం ఇండియా ఉపఖండంలోనే ఒక భిన్నమైనటువంటి నేల దక్కన్ పీఠభూమి, తెలంగాణ భూమి. ప్రపంచంలో జరిగే ప్రతి మార్పుని ఇంత కొందరు దాసరం చెప్పినట్టు చాలా గట్టిగా, దాసరం అంతా గట్టిగా చెప్పలేని విషయాలు కానీ బాబనోళ్ళు ఎక్కువ నాయకత్వం ఇచ్చింది కాబట్టి బెంగాల్ గురించి చాలా ఎక్కువ చర్చ ఉంటుంది. ఏం చర్చ ఉంటుందంటే మొత్తం ప్రపంచం అంతా రేపు ఏం ఆలోచిస్తుందో, లేదా భారతదేశం అంతా రేపు ఏం ఆలోచిస్తుందో ఈ రోజే బెంగాల్ ఆలోచిస్తుంది అని. కానీ నాకు తెలిసి బెంగాల్ కంటే ముందు అన్ని విధాలలో, అన్ని విషయాలలో, ఆ ధిక్కారంలో, ఆ అధికారానికి సంబంధించినటువంటి ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక పోరాటాలు చరిత్ర పొడవునా ఒక్క తెలంగాణ సాయుధ పోరాటం చూస్తే చెప్పిన కారంచేడు, చుండూరు ఘటనలతో మొత్తం ఉద్యమాన్ని చూడటాన్ని ఎప్పుడైతే విజ్ఞప్తి చేస్తున్నాడో గట్లే తెలంగాణ సాయుధ పోరాటం కాదు, అంతకంటే ముందు సంబంధించి చూసినప్పుడు కూడా తెలంగాణ ఇప్పటికీ చారిత్రాత్మకంగా ఇంకా వివక్షపూరితంగానే ఉంది. ఎంతసేపు ఇండియా ఉపఖండ చరిత్రలో మొగలాయల గురించో, తురుష్కుల గురించో వాడి గురించి చెప్తారు కానీ ఈ తెలంగాణ నెలలో ఆనాటి ఆ బౌద్ధం ఎక్కడైతే మనం అనుకునే మధ్య ఇండియా, సెంట్రల్ ఇండియాలోని బౌద్ధము ఎక్కువ విలసిల్లింది దక్కన్ పీఠభూమిలోనే. అట్లా మనం చూస్తే అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమొచ్చిందంటే ఎవరి చరిత్రను వాళ్ళు రాసుకునే పరిస్థితి లేదు. చరిత్ర రాష్ట్రంలో కూడా చారిత్రక తోలే కాబట్టి అది అయిపోయింది. కాబట్టి మిత్రులు, నేను చెప్పాల్సిన విషయం సారాంశం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎట్లయితే కేవలం కుల ఉద్యమం కాకుండా ఎంఆర్పిఎస్ మాల వ్యతిరేకం కాదు అని చెప్పి మాలలోని డెమోక్రటిక్స్ కూడా తీసుకొచ్చి ఆ రోజు మాదిగ దండోర సంఘీభావ కమిటీలు ఏర్పాటు చేసి కేవలం ఇది దళితుల మధ్య పంచాయతీ మాత్రమే కాదు, ఇది మొత్తం సమాజంలోని ఒక సామాజిక చైతన్యానికి అంతిమంగా రేపటి సోషల్ డెమోక్రసీకి ఉపయోగపడేటువంటి ఉద్యమంగా దళితేతర సమాజం నుంచి కూడా అందరూ తీసుకొచ్చి దీన్ని ఒక ప్రజాస్వామిక ఉద్యమ స్ఫూర్తిని అందించి ఇది కేవలం ఉద్యమం నడుస్తున్న ఉద్యమం అంటే మనం పోడు కాదు, మనమే స్వయంగా ఉద్యమాలు నిర్మించాలని ఆ ఉద్యమ నాయకత్వం ఇంతకుముందు మన ప్రభాకర్ చెప్పినట్టుగా ఆ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చే వాళ్ళకి కనీస ప్రాథమిక అవగాహన ఏముండాలంటే ఈ సమాజంలో సామాజికంగా అంచువేతకు గురవుతున్నటువంటి ఆర్థిక సామాజికంగా అన్ని రకాలుగా ఆయుధానికి, ఆదాయానికి, విద్యకు దూరమైనటువంటి వర్గాలు వెళ్తున్నారో ఆ ప్రజలు విడివిడిగా ఉన్నారు. అస్తిత్వం కోసం ఐడెంటిటీగా వాళ్ళు ఐక్యమవుతూనే అలయన్స్గా తనతో పాటు తనలాగే అంచువేతకు వెళ్తున్న వర్గాలు కలుపుకొని అంతిమంగా ఆధిపత్యాన్ని అంతం చేసేటువంటి ఒక అలయన్స్గా ఏర్పడితే తప్ప, ఆల్టర్నేట్గా ఏర్పడితే తప్ప మనం సక్సెస్ కాలేము అనే కనీస స్పృహ ఉన్నవాడు ఈ కులానికి నాయకత్వం వహించాలని చెప్పిండు. గెట్ట గాసులతో వచ్చి కులానికి నాయకత్వం వహించే క్రమంలో ఒక్క కులానికి నాయకత్వం ఏంటి, మొత్తం విప్లవానికి నాయకత్వం వహించాలని వచ్చిన మాలాతోని 2004 దాకా పార్టీని కాబట్టి ప్రయత్నం చేసి ఇక చివరిలో ఏమి చేయాలండి 60 రోజుల పాటు అడవిలో 16 అయిపోయింది. నేను 2 నిమిషాలు మాట్లాడతాను, నాకు 5 నిమిషాలు సబ్జెక్ట్ ఇస్తుంది. సరే ఓకే, తప్పు లేదు, అర్థం చేసుకోండి. అప్పటితో ఓ ప్రయత్నం చేసిన 2004లో విఫలమైతే, ఆ ప్రయత్నంలో విఫలమైతే 2006లో ఇదే వేదిక ఇక్కడే నిలబడి బహుజన కమ్యూనిస్టు పార్టీని మార్చి 23 నాడు మేము ఆ పార్టీ రద్దయిన తర్వాత రకరకాల పార్టీలు పోదామని మేము పోతున్నాం మిత్రులన్నట్టుగా ఏ పార్టీ దగ్గరికి ఎవరి దగ్గర పోయినా సూర్యప్రకాశ్ అని చెప్పినట్టుగా ఎవరి దగ్గర ఈ అవగాహన ఉన్నోళ్ళు ఏ నాయకుడి కింద పనిచేయలేరు, ఫాలోవర్స్గా ఉండలేరు. వీరన్న ఫాలోవర్ ఎవరు, ఇంకెవరి దగ్గర ఫాలోవర్ ఉండలేరు. ఎందుకంటే వీరన్న నాయకులు తయారు చేసిన ఫాలోవర్స్ కాదు. అవి అక్కడ చిన్న సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరి నాయకత్వం కింద పనిచేయాలని ఇక్కడ వచ్చినప్పుడు ఎవరికి వారికి ఎంతో కొంత అవగాహన చైతన్యం ఉంది కాబట్టి ఆ మేరకు అట్లాంటి అవగాహన ఉన్న వాళ్ళతో కలిసి పనిచేసే క్రమంలో బహుశా ఇది చాలా పెద్ద మార్పు అయి ఉంటుంది. ఇది చాలా ఆహ్వానిస్తున్నా మనస్ఫూర్తిగా బహుజన మహాసభ నాయకత్వాన్ని, ఈ వీరన్న ఆలోచన పరులు ఆశించినటువంటి మిగతా భవిష్యత్తులో అయినా సరే ఒక ప్రత్యామ్నాయ శక్తులు ఒకే వేదిక మీదకి రావడం కోసం ఇది ఒక ప్రేరణగా ఆ రోజు భోజన భవిష్యత్తు ఏర్పడే రోజున ఇదే వేదిక మీద చాలా మంది మిత్రులు చెప్పారు. ఇది ఒక బలమైనటువంటి తెలుగు నేలని ఆ రోజు ఇంకా తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడదు కాబట్టి తెలుగు నేల ఒక బలమైనటువంటి తిరిగి మరీ వీరన్న రాజకీయాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తామని అనుకున్నాం. 2014 దాకా ఆ రాజకీయాల నుంచి పక్కదరిన బట్టి 14 నుంచి నేను ఆచరణ లేను. మళ్ళీ 24 అంటే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి వేదిక మీదకి అవకాశం కల్పించినటువంటి కామ్రేడ్స్ అందరికీ హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ భవిష్యత్తులో చేసే ప్రతి ప్రయత్నంలో నేను చిత్తశుద్ధితో అంకితంతో పనిచేస్తానని మరోసారి తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ మహారాజు వీరన్న, అమరాజ్ కామ్రేడ్ మహారాజు వీరన్న, బహుజన ప్రజాస్వామిక శక్తుల ఐక్యత.